మనం ఇంట్లో టమాటా, వంకాయ, పచ్చిమిర్చి మొక్కలు పెడుతూ ఉంటాము. కానీ మనకి ఈల్డ్ అనేది చాలా తక్కువ వస్తుంది. దానికి ప్రధాన కారణం సాయిల్ మిక్స్ ఎలా తీసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా మనం తీసుకున్న మట్టిని జల్లించుకోవాలండి. అది ఎలాంటి మట్టి అయినా పర్లేదు. ఎందుకు అంటే దాంట్లో చెత్త, రాళ్ళు కూడా వస్తాయి. అది తీసేయడం చాలా అవసరము. ఎందుకంటే రూట్స్ యొక్క గ్రోత్ కోసం. మట్టి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే రూట్స్ అనేవి అంత మంచిగా డెవలప్ అవుతాయి. రూట్స్ డెవలప్ అయితేనే అవి పోషకాలు తీసుకుంటాయి. పోషకాలు తీసుకుంటేనే మనకి మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది. అలానే ఈల్డ్ కూడా ఎక్కువగా వస్తుంది. అలానే మట్టిని కూడా ఒక 2-3 గంటలు మనం ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టడం వల్ల మనకి చెడు బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. కానీ అలా అని మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఎండలో పెట్టొద్దండి మట్టిని. అందులో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం తెచ్చే మట్టిలో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండవు. జస్ట్ ఇది ఒక మీడియా అండి. దీనిని డెవలప్ చేయడానికి మట్టిలో మనము మైక్రోబ్స్ని పెంచాలండి. మైక్రోబ్స్ని పెంచితేనే అవి పనిచేస్తాయి. పని చేయడం వల్ల మనకి ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. అలానే మనకి ఈల్డ్ కూడా బాగా వస్తుంది. మట్టిలో ఇప్పుడు మనం ఏమేమి కలుపుతామో చూద్దాం పదండి. ముందుగా నేను 10 kgs సాయిల్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనము శాండ్ అండి 2.5 kgs, అలానే వర్మీ కంపోస్ట్ కూడా 2.5 kgs అండి. కోకో బీట్ కూడా 2.5 kgs. నెక్స్ట్ వచ్చేసి మనకి నీమ్ కేక్ పౌడర్ అండి. అది 1 kg తీసుకున్నాను. నేను కొత్తగా మైక్ తీసుకున్నానండి. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అనేసి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ నేను తీసుకునేది పసుపు అండి. మనకి ఇంట్లోనే ఉంటుంది. అది ఒక 20 grams తీసుకోండి. అలానే నల్ల మిరియాలండి, అది కూడా ఒక 10 grams తీసుకోండి. ఇవి రెండు కూడా మనకి కిచెన్లో దొరుకుతాయి. సున్నం వచ్చేసి మనము ఒక 20 grams తీసుకోండి. ఇది మీరు పాన్ షాప్లోకి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు. అది వాడుకోవచ్చు మనము. ఇక్కడ ఇంకొక ఐటెం కలుపుకోవాలండి. అది వచ్చేసి ట్రైకోడర్మా విరిడి. ఇది కూడా ఒక 10 grams కలుపుకోండి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము సాయిల్ కలుపుకునేటప్పుడు సున్నము మరియు పసుపు రెండు ఒకేసారి కలపకండి. ముందు సున్నమన్న కలపండి లేదా పసుపు అన్న కలపండి. ఇవి రెండు ఒకేసారి కలపడం వల్ల మీకు ఏమవుతుందంటే అవి రియాక్షన్ అవుతాయండి. రియాక్షన్ అవ్వడం వల్ల ఇంకా కొత్తగా ఏమైనా కావచ్చు. లీఫ్ కంపోస్ట్ కూడా 1 kg తీసుకున్నానండి. ఇప్పుడు మనం సాయిల్ అంతా కలిపేసుకుందాం మంచిగా. లియో చూడండి లియో చూడండి చాలా రోజుల తర్వాత మన వీడియోలోకి వచ్చేసింది. ఎప్పుడు వీడియో చేసినా పడుకుంటుంది ఈ మధ్యలో. నేను చెప్పిన ఐటమ్స్ యొక్క క్వాంటిటీ మొత్తం కూడా మీకు 10 kgs మట్టి కండి. అది ఇప్పుడు మాత్రం నేను 5 kgs మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు అంతే అవసరం ఉంది. మీకు 10 kgs కావాలంటే 10 kgs మీరు ప్రిపేర్ చేసుకోండి. అలానే మట్టి మొత్తం కలిపాక మనము కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ మళ్ళీ మట్టిని మొత్తం కలుపుకోవాలండి. అప్పుడే మనం పాట్ ఫిల్ చేయాలి. పాట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేసేది ఎవరో కాదండి, నేనే. అందుకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మనం ఏదైతే పాట్ తీసుకుంటున్నామో దానికి డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలండి. ఆ హోల్స్ పైన మనము చిన్న చిన్న పెంకులు కానివ్వండి, రాళ్ళు కానివ్వండి పెట్టేయాలి. పెట్టేశాక మనము డ్రై లీవ్స్ ఉంటాయి కదండి, అదొక లేయర్ వేయండి. ఆ తర్వాత కోకోబీట్ కూడా ఒక లేయర్ వేయండి. ఎందుకని మీకు డౌట్ రావచ్చండి. కోకోబీట్ వల్ల మనకి మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. అలానే మనం పైనుంచి ఏవైనా న్యూట్రిషన్స్ ఇచ్చామనుకోండి కోకోబీట్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, కార్బన్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో రూట్స్ అనేవి అక్కడి వరకు పోతాయి. ఈ 2 లేయర్స్ వేయడం వల్ల మనకి రూట్స్కి గాలి అనేది కూడా తగులుతుంది. మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి పాట్ కూడా హీట్గా అవుతుందండి. ఈ 2 లేయర్స్ వేయడం వల్ల ఎయిర్ పోవడం వల్ల పాట్ కూడా హీట్ అనేది తగ్గుతుంది. మనం కలుపుకున్న మట్టిని పాట్లో 70% మాత్రమే నింపుకొని మొక్కను పెట్టేయాలి. ఎందుకు 70% ఫిల్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా చిన్న మొక్క అండి. దీనికి ఎక్కువ మట్టి అవసరం ఉండదు. అందుకే 70% ఇచ్చాను. అయితే మీరు ఇక్కడ ఇంకొక చిన్న పని చేయాలండి. మీరు ఏదైతే పాట్లో మీరు 70% ఇచ్చారు కదా, అయితే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు కొంచెం కొంచెం మట్టి మీరు ఫిల్ చేస్తూ వెళ్ళాలండి. మొక్క ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా మీరు సాయిల్ ఇస్తూ వెళ్ళాలి. ఆ సాయిల్ ఏదంటే మనం ఇప్పుడు ఏదైతే కలుపుకున్నామో అదే సాయిల్ ఇస్తే సరిపోతుంది. వేరే ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా చేస్తూ మీరు ఆ పాట్ని 90% వరకు ఫిల్ చేయాలండి. ఒక 10% వదిలేయాలి. ఎందుకంటే మనం వాటర్ చేసిన అవి కింద పోకుండా ఉంటాయి. మట్టిని నింపుకున్నాక ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి
ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి రూట్కి ఫంగస్ వచ్చేసి ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంతవరకు అన్నీ బాగానే చెప్పుకున్నామండి. కాకపోతే దీనికి వాటర్ ఎలా చేయాలి అనేసి మీకు డౌట్ రావచ్చు. దీనికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది ఒక చిన్న ప్లాంట్ అండి. పైన మట్టి తడిస్తే సరిపోతుంది. అయితే మనం ఏ రోజైతే మనం ప్లాంట్ పెడతామో ఆ రోజు 10 to 15% వాటర్ ఇస్తే సరిపోతుంది. అలా ఎవ్రీడే 5% మీరు పెంచుకుంటూ వెళ్ళండి. అలా మీరు 30% వరకు తీసుకురండి. ప్లాంట్కి ఆ వాటర్ సరిపోతుందండి. ఇలా 30% వరకు వారం చేస్తాం కదండి. ఆ తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చాక మీకు అప్పుడే వెంటనే మీకు తెలిసిపోతుందండి, ప్లాంట్కి న్యూ లీవ్స్ వస్తూ ఉంటాయి. అయితే మీకు అప్పుడు రూట్స్ అనేవి సెట్ అయిపోయాయని అర్థమైపోతుంది. అయితే మీరు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో ప్లాంట్ని అక్కడ ఆ ప్లేస్లో మీరు పెట్టేసేయండి. అప్పుడు గ్రోత్ బాగా ఉంటుంది. నేను రెడీ చేసిన సాయిల్ మిక్స్ ఒక్కసారి మీరు రెడీ చేసి మీరు ప్లాంట్ పెట్టి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అలానే కామెంట్ కూడా చేయండి. అయితే మీరు సీడ్స్ పెట్టడానికి సాయిల్ మిక్స్ కావాలి, అది చూడాలి అనుకుంటే పక్కన వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.